స్వప్నం కనమంటోంది. బరువు అనిపించలేదేంట్రా అంత ఈజీగా మోసేశావు? జీవితాంతం మోస్తానని మాటిచ్చాను. ఈ 10 అడుగులు మోయలేనా? ఈ రౌండ్ లో తాతగారు బామ్మగారు గెలిచారు. ఈ స్లిప్స్ లో రకరకాల పనులు రాశాను. ఈ స్లిప్స్ ని ఎవరైతే తీస్తారో ఇందులో ఏమైతే వస్తుందో వాళ్ళు ఏమొస్తది చెయ్యాలి. ఇది చెయ్యను, నా వల్ల కాదు అనే మాటలు చెప్పకూడదు, సరేనా? ముందుగా మన సాగర్ గారు. ఏమొచ్చింది? వంటగదిలో వంట ఎలా చేస్తారు? ఏంటి నాకు ఇది వచ్చింది? ఏదొస్తే అది చేయాల్సిందే. జీవితంలో మొట్టమొదటిసారి వంట చేసే అవకాశం వచ్చింది. అంత సినిమా లేదు, రోజు మా ఇంట్లో వంట చేసేది మా ఆయనే. ఇప్పుడు అవసరమా? ఇంటి విషయాలు ఇక్కడ అవసరమా? రేయ్ ఇంకేంట్రా, అనుభవం ఉంది కదా. కానీ అంతే అంటావా? చున్నీ ఇటివు. అబ్బా ఎదవ జన్మ. వంటగదిలోనే 30 జీవితం అయిపోతోంది. కమ్మగా వండి పెడితే కుంభాలు కుంభాలుగా తినటం, నిద్రపోవటం, కాస్త మెలకుగా ఉంటాడనుకుంటే కమ్మదనం తగ్గిస్తే కారాలు మిరియాలు నూరటం, తిండి మీదున్న ధ్యాస పెళ్ళాం మీద ఉంటే ఈ పాటికి 6 మంది పిల్లలుండేవాళ్ళు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన శ్రవణ్ గారు. ఓకే, కమ్ ఆన్ క్లాప్. ఏమొచ్చింది చెప్తాను కదా. ఓకే ఓకే ఓకే. పెళ్ళాం ఊరెళ్తే ఏంటో అది లేకపోతే కాలు చేయి ఆడదు. ఎటు చూసినా తనే కనిపిస్తుంది. ఎవరు పిలిచినా తనే పిలిచినట్టుంటుంది. రేయ్ ఒరిజినాలిటీ బయటికి తీరా, మనసులో మాట చెప్పేయ్. కమాన్. ఒరిజినాలిటీయా? ఇప్పుడు చూడు. అమ్మయ్యా, జైల్లో నుంచి బయటపడినట్టుంది. ఇది వచ్చేలోపు ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎవరికి ఫోన్ చేసి పిలుద్దాం? రే బాబా, మా ఆవిడ ఊర్లో లేదు, ప్యాకలు తీసుకురా. వచ్చేటప్పుడు 2 ఫుల్ బాటిళ్లు, ఒరే స్టఫ్ మాత్రం మర్చిపోకురా. ఎంటర్టైన్మెంట్ కోసం ఫిగర్లు కూడా పిలిపిస్తున్నాను. మన శ్రీకాంత్ని, పాలపాటిని, మన రాజన్నను కూడా తీసుకురారా రే. హలో డార్లింగ్, మా ఆవిడ ఊర్లో లేదు, పండగ చేసుకుందాం, అర్జెంటుగా వచ్చేసి. ఇది కామెడీ. ఇప్పుడు మన సత్య గారు. పదేళ్లు వెనక్కెళ్ళిపోతే. అయితే వెళ్ళిపో. ట్రింగ్ ట్రింగ్. హలో, చిన్న అబ్బాయి గారి గురించా? మీ పేరు? లౌలమ్మ. శాకుంతలక్కయ్య, శాకుంతలక్కయ్య. చిన్న అబ్బాయి గారికి ఎవరో లౌలమ్మ ఫోను. ఏంటో ఈ ఆడంగులు చిన్న అబ్బాయి గారికి ఫోన్ చేయడం, ఈ డోరం ఏంటో నాకు అర్థం కావట్లేదు బాబు. హలో, వస్తున్నారమ్మా. ఎక్కడ పడితే అక్కడ 100 రూపాయలు కట్లు. ఈ డబ్బునోళ్ళు ఎప్పుడు ఇంతే, ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు. మా చిన్న అబ్బాయి గారు మరీను. ఎవరు మాట్లాడేది? ఎవరో లౌలమ్మ గారంట. హలో, సారీ ఫర్ ద డిలే. ఓ, తమ్ముడు పవన్ కళ్యాణ్. ఎస్, 10 ఏళ్ల క్రితం మనమే పవన్ కళ్యాణ్. సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు సావిత్రి తీయాలి.
సావిత్రి? ఆహా, తను కొత్త కదా, సిగ్గుపడుతోంది. సావిత్రి, వీళ్ళంతా మనవాళ్లే. తీ స్లిప్పు. ఈ పిక్నిక్ కి స్పెషల్ గెస్ట్ నువ్వేనమ్మా. నువ్వే యాక్టివ్గా లేకపోతే ఎలాగా? వచ్చి స్లిప్ తీ అమ్మా. తీయండి. తీయాలి. తీయాలి. మ్మ్. ఏమొచ్చింది? ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? ఏమొచ్చింది సావిత్రి? ఇటువ్వు. తన పార్ట్నర్ కి ముద్దు పెట్టాలి. వావ్! ఓ సూపర్ సూపర్. రావాల్సిన వాళ్ళకి కరెక్ట్ గానే వచ్చింది. నీ సిగ్గుపోవడానికి ఈ పిక్నిక్. అదే మా ఆవిడై ఉంటేనా ఈ పాటికి ముద్దు పెట్టి పావుగంట అయి ఉండేది. Come on, Come on, Savitri. Savitri. Come on, Come on, come on. Come on, come on. Come on, సావిత్రి, come on. ఎవరికేమొస్తుంది చేశారు కదా. కమాన్ సావిత్రి, ఆలోచిస్తావేంటి? కమాన్ సావిత్రి, Come కమాన్ on, Savitri. Come on, Savitri. Come on, Savitri, come on, చేయండి. come on, Come on, Savitri. Savitri. Come on, Come come on. on, come on. ముద్దు పెట్టాలి, పెట్టాలి. పెట్టాలి. Ooh. సరే సరే సరే, కొత్తగా పెళ్ళయింది, అప్పుడే అందరి ముందు ముద్దంటే ఎలా? సిగ్గుపడుతోంది కదా. కమాన్ కమాన్ కమాన్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? ఓకే, నెక్స్ట్ సాయి. సాయి. మ్మ్. ఇప్పటి వరకు అందరూ అన్ని రౌండ్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓకే ఓకే, నెక్స్ట్ రౌండ్. మీ హస్బెండ్లు మీకు సైగలు చేస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు చూసి చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే. ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ మిస్టర్ శ్రవణ్ అండ్ మిసెస్ ఉమా. ప్లీజ్ వెల్కమ్ దెమ్. సాయంత్రం సినిమాకి వెళ్దామని చెప్పండి. ఓకే. నేను ఇక్కడ ఇప్పుడు ఇది కాదా? సున్నా.
అవునా? ఇక్కడ ఈ ప్లేస్ లో చందమామ వర్షం వస్తుందా? సున్నా తీసేయాలా? తీస్తే ఏముంటుంది అక్కడ? నా వల్ల కాదు నీతో చెప్పించటం. చూసి నేర్చుకో. సాయంత్రం వస్తే సినిమాకి వెళ్దాం అంటున్నాడు. అందరికీ అర్థమైంది. పద. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ మిస్టర్ సాగర్ అండ్ మిసెస్ నీలిమ. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఓకే. మీకు మంచి చీర తీసుకొస్తానని చెప్పండి. దేవుడా కాపాడాలయ్యా. నాకు సౌత్ తెస్తారా? నాకు అర్థమైందిలేండి, ఇదేనో తెస్తానంటున్నారు. వసే 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 అవ్వవా, నిన్ను సాగటానికే ఫ్యామిలీ ప్యాక్ నుంచి 6 ప్యాక్ వచ్చాను. ఇంకొక దాన్ని తెచ్చి ఎక్కడ పెట్టుకొని నీకు మంచి చీర తెస్తానంటున్నాడమ్మా. అది బామ్మకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. బస్తాలాగా బాడీ పెంచడం కాదు, కాస్త బుర్ర ఉపయోగించు. పద వెళ్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్స్ మిస్టర్ సత్య అండ్ మిసెస్ సావిత్రి. ప్లీజ్ వెల్కమ్ దెమ్. పద సావిత్రి. సావిత్రి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళండి. ఐ లవ్ యు అని చెప్పండి. I hate you. I hate you.
సత్య, ఏంట్రా ఇది? బాధపడకరా. ఇంత దూరం వచ్చింది సావిత్రి నాకు దగ్గరవుతుందని, కానీ దూరం అవుతుందని తెలిసాక బాధపడకుండా ఎలా ఉంటాన్రా? దూరం ఎందుకు అవుతుందిరా? తను అందరితో కలిసిపోతుందిగా. కరెక్ట్రా, అందరితో కలిసిపోతుంది, నాతో తప్ప. కేవలం మమ్మల్ని దగ్గర చేయడానికని ఇక్కడ ఆటలు పాటలు అన్నీ ప్లాన్ చేసావురా. మేమిద్దరం దగ్గరగా ఉన్నా తను నాకు చాలా దూరంగా ఉందిరా. అందరితో పాటు సావిత్రి ఆడడమే నువ్వు చూసావు. ప్రతి ఆటలో తన ఇబ్బందిని నేను చూశానురా. ప్రేమ అనేది మనసులో ఉంటే అది ఏదో ఓ క్షణం బయటపడుతుంది. అసలు తన మనసులో నా మీద ప్రేమే లేదురా. అందరూ ఉన్నాం, ఒక్కసారిగా తను మాత్రం ఎలా ఓపెన్ అవుతుందిరా? పైగా నువ్వే అన్నావుగా సిగ్గుపడుతుంది అని. నేను సిగ్గుపడే పరిస్థితి రాకూడదని తను సిగ్గుపడడం కవర్ చేశానురా. అవునరా, ప్రతి ఆటలో సావిత్రి ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. ఆ ఇబ్బంది నలుగురు గమనించకూడదని నేనలా కవర్ చేశాను. లేదులేరా, నువ్వు ఈ మాత్రానికే డిసప్పాయింట్ అయితే ఎలారా? ఇంకేం కావాలరా? నాకు అన్నం తినిపించడానికి ఇష్టపడలేదు. అరే, నేను తినిపిద్దామని చూస్తే నా చేతిలో ముద్ద తీసుకుని తనే తినేసింది. నా చేతి ముద్ద తినటం కూడా తనకి ఇష్టం లేదనే కదరా. నా కళ్ళలో కళ్ళు పెట్టి ఒక్క నిమిషం కూడా చూడలేకపోయిందంటే నన్ను చూడడం కూడా తనకి ఇష్టం లేదనే కదా. నా చేతులతో తనని మోస్తున్నప్పుడు తన కళ్ళలో ఇంత కూడా నా మీద ఇష్టం కనబడలేదురా. ఆఖరికి చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తారా ఇలా చూపిస్తే లవ్ అని. కానీ తను మాత్రం హేట్, ఐ హేట్ యు అనేసిందిరా. లేన్రా, తన మనసులో నేను లేను. ఉండుంటే తను ఇలా బిహేవ్ చేసేది కాదు. చివరికి తన పక్కనే నేను నిలబడ్డం కూడా సహించలేకపోతోంది. అదే బాధగా ఉందిరా. అబద్ధాలతో మీ అందరికీ సర్ది చెప్పగలిగాను, కానీ నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. రే సత్య, ఊరుకోరా, అలా ఏడోకరా. అన్నీ మెల్లిగా సర్దుకుంటే లేరా, ఏడో ప్లీజ్ రా. రే సత్య, రిసార్ట్స్ లో బాగా ఎంజాయ్ చేశారా? మేం బాగానే ఎంజాయ్ చేశాం. మీరెంత ఎంజాయ్ చేశారో చెప్పడానికి వచ్చావా? విషయం చెప్తే మీరు ఎంజాయ్ చేస్తారు. సత్యం మరొక ఆడదాంతో ఉన్నాడు అంటే అది నాకు ఆనందం కాదని తెలుసుగా. ఆనందంగా ఉన్నారని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు ఊహించుకున్నంతగా లేదక్కడ. ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది. మీరనుకుంటున్నట్టు సావిత్రి సత్య అన్యోన్యంగా లేరు. నిజమా? నిజం. వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని, వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గించడానికే మా ఆయనే ఈ రిసార్ట్ ప్లాన్ చేశారు. కానీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నా దూరంగానే ఉన్నారు. వాళ్ళిద్దరి కోసం అన్నట్టు ఏవేవో గేమ్స్ ప్లాన్ చేశారు. సత్య అందరి ముందు బయటపడకుండా మేనేజ్ చేశాడు, కానీ సావిత్రి ఎందుకో సత్యకు దూరంగానే ఉంటుంది.
విషయం మీకు చెప్పడానికే వచ్చాను. ప్రాణంగా ప్రేమించే నన్ను కాదన్నాడు సత్య. అంతగా ప్రేమించిన సత్యని కాదంది సావిత్రి. ప్రేమంటే ఇంతేనేమో, మనసులో ఒకరి మీద ఆశ పుట్టించి మరొకరితో జీవితాన్ని పంచుకోమంటుంది. ఇది మీకు మంచి అవకాశం. వాళ్ళిద్దరి మధ్య దూరం మీరిద్దరూ దగ్గర కావడానికి ఉపయోగపడుతుంది. తెలుసు, ఇలాంటి అవకాశం వస్తుందని నాకు తెలుసు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నన్ను కాదని సత్య సంతోషంగా ఉండలేడు. అవును, ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే సత్య మీ సొంతమవుతాడు. అందుకు సత్య అంటే ఇష్టం లేని సావిత్రే ఇండైరెక్ట్ గా మీకు సహాయం చేస్తుంది. సత్య కోసమే బ్రతుకుతున్న దాన్ని. సత్య నాకు దగ్గరయ్యే అవకాశం ఉందంటే ఈ అవకాశం వదులుతానా? ఈ క్షణం నుంచే సావిత్రిని దూరం చేసి సత్యకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలవుతాయి. అందుకు మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. సత్య, నా ఇష్టం నాకు దూరమైనా అది కొద్ది కాలమే. నీ ఇష్టం నీకు దగ్గరైనా అదే కొద్ది కాలమే. మన ఇద్దరం ఒకటయ్యే రోజు, నా భర్తగా నువ్వు నా దగ్గరకొచ్చే రోజు దగ్గరలోనే ఉంది.